అందరికీ నమస్కారం. రైతులకు ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వాలు అందరూ మాట్లాడటం కొద్దిగా జరుగుతుంది. ఈ భయంకరమైన ఇండస్ట్రియలైజ్డ్ ఫుడ్ కల్చర్ అంటే మన ఆహార సంప్రదాయాలన్నీ గ్లోబలైజేషన్, ఈ అంతర్జాతీయ విధానంలో మన ఆహారం మనం తినటం లేదు. మన రైతులు పెంచే పదార్థాలని పూర్తిగా విలువ లేకుండా చేసేసాం. ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోగ్రెస్, ఇన్ ద నేమ్ ఆఫ్ గ్లోబలైజేషన్ అంటే కేంద్రీకృతంగా ఆహార పదార్థాలని తయారు చేసే ఒక పెద్ద భయంకరమైన దైత్యాకారపు కంపెనీలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు తినే ఆహారాన్ని నిర్ణయం చేస్తున్నాడు. అంటే వాళ్ళు ఏది తయారు చేసిస్తే అదే ఆహారం ప్రజలందరికీ మొత్తం ప్రపంచంలో. ఇది సైన్స్ అంటున్నారు. ఒకే ఒక్కటి, ఈ ఆహారాన్ని ఇలా తయారు చేశాము, మేము మందులు తయారు చేశాము, గడిచిన సంవత్సరాలకు పోల్చుకుంటే ఈ సంవత్సరాలలో మానవ జాతి ఎక్కువ రోజులు జీవిస్తున్నారు అని ఒకే ఒక కారణం చెప్తూ వస్తున్నారు. ఎలా జీవిస్తున్నారని చెప్పట్లేదు. ప్రతి ఒక్కరూ రోగాలతో తనకా మునకలయ్యి భయభ్రాంతులుగా జీవిస్తున్నామని ఎవడు చెప్పట్లేదు. అందరూ బతుకుతారు. అది తిని ఇది తిని ఏది తిన్నా బతుకుతారు. కానీ ఎలా బతుకుతున్నారు? నిర్భీతితో శాంతంగా నెమ్మదిగా సుఖంగా బతుకుతున్నారా లేదా అనేది విషయం. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి డబ్బులు ఉన్నాయి, చాలా అనుకూలాలు ఉన్నాయి. కానీ డబ్బులు ఉన్న వాళ్ళకు అదే రోగం ఉంది, డబ్బులు లేని వాళ్ళకు అదే రోగం ఉంది. డయాబెటీస్ 30 మందికి డబ్బులు ఉన్న వాళ్ళకు ఉంది, 30 మందికి డబ్బులు లేని వాళ్ళకు ఉంది. డాక్టర్లు MD MS డాక్టర్లకును 28 మంది 30 మందికి ఈ రోగం ఉంది. అంటే మొత్తం అక్రాస్ ద గ్లోబ్ ప్రపంచమంతా ఈ రోగం అందరికీ వస్తుంది, అందరినీ వేధిస్తుంది. ఎంత మటుకు అంటే చిన్నపిల్లలకు కూడా వస్తుంది. డయాబెటీసే కాదు, క్యాన్సర్, BP, ఇలా నేను చెబుతూ వెళ్తే ఆంజనేయుని తోకలాగా రోగాలన్నీ పెరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటున్నాం. ఇంకా భయంకరమైన రోగాలు, మస్కులర్ డిస్ట్రోఫీ, పార్కిన్సన్స్, ఆల్జైమర్, ఇవన్నీ లేనిపోయిన రోగాలు, దిక్కుదశ తెలియని అంశాలు మానవ జాతికి పరిచయం అవుతూ వస్తున్నాయి గడిచిన 30-40 సంవత్సరాలు. వీటన్నిటిని మేము మేనేజ్ చేస్తామని ఈ వైద్యకీయ రంగం ఈ మందు ఆ మందు ఆ మందు ఈ మందు అని ఏదో మేనేజ్ చేస్తున్నారు, చేయట్లేదని కాదు. కానీ పరిష్కారం లేదు. ఈ రోగాలు లేకుండా ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఎలా జీవించాలని ఒక పర్యాయంగా సమగ్రంగా సంపూర్ణంగా ఆలోచన విధానాల్ని ఈ కంపెనీలు ముందుకు రానివ్వట్లేదు. మళ్ళా ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇది సైంటిఫిక్ కాదు, అది ఇది అది అని చెప్తూ వస్తుంటుంది. ఏది సైన్సు, ఏది ఉపయోగం అవుతుంది? ముందు మలేరియా వచ్చేది, ఇప్పుడు మలేరియా రావట్లేదు అంటున్నారు. కానీ అదే సైంటిఫిక్ వరల్డ్ 100,000 కార్లు సృష్టించారు. ఇప్పుడు రోజు యాక్సిడెంట్లలో తీసుకుంటుంటే మలేరియా కంటే ఎక్కువ మంది యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. సో అందరూ చనిపోతున్నారు కదా, అప్పుడు చనిపోతున్నారు, ఇప్పుడు చనిపోతున్నారు. అది యాక్సిడెంట్ల వల్ల అయినా కానీ మలేరియా వల్ల అయినా కానీ చనిపోవడమేమో చనిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ మలేరియా ఇప్పుడు యాక్సిడెంట్లలో చనిపోయే వాళ్ళ లెక్క ఎక్కువైంది. సో ఒక్క తర్కంగా ఆలోచిస్తే మనకి ఇది కావాలా అంటే మనం జీవితాన్ని సైన్స్ అని
ఏం లాభం? సైన్స్ భూమి తాపం పెరిగిపోతోంది. సో అందరూ సైన్స్ అని ప్రతి ఒక్కదానికి సైంటిఫిక్ ప్రూఫ్ అని అడగటం పెద్ద నాజుకుతనం అయిపోయింది అందరికీ. సైన్స్ అంటే ఏమిటి అని ఎవరు ప్రశ్న అడగటం లేదు ఇప్పుడు. ప్రతి ఒక్కటి సైన్స్ కాదు మానవ జీవితంలో. ఈ భూమి మీద సైన్స్ అర్థమైంది, సైన్స్ అర్థం కానిది ఇంత ఉంది. సో అర్థం కానిది ఎప్పుడు ఇంత ఉంటుంది. కాబట్టి అనవసరంగా సైన్స్ అని ఎక్కువ తల పగరుకోకొట్టండి. ఎదుటివాడు బాగున్నాడా, నెమ్మదిగా ఉన్నానా నేను, ఇలాంటి ముఖ్య విషయాల్ని మనం ముందుకు తీసుకురావాలి, ఫోకస్కి తీసుకురావాలి. సో ఈ ఒక్క ఉదాహరణ చాలు మనకి, సైన్స్ హ్యాస్ ఫెయిల్డ్ అస్ అని. నిజంగా మనకు విచక్షణ జ్ఞానం ఉండింటే ఇప్పుడు ఈ సిటీల్లో ఇన్ని కార్లు ఉండకూడదు. అది ఎన్ని కార్లు, ప్రజల కంటే ఎక్కువ కార్లు ఉన్నాయి. వాట్ నాన్ సెన్స్ ఆర్ వీ డూయింగ్? జస్ట్ నాన్ సెన్స్. కార్లు ఉన్నాయని రోడ్లు ఉన్నాయని చెట్లను తీసేయడం, మళ్ళీ చెట్లను నాటుతామంటాడు. ఉన్న చెట్లను తీసేయడం ఏంటి, మళ్ళీ చెట్లను నాటడం ఏంటి? సో నేను ఇలా మాట్లాడడం మొదలు పెడితే ఇప్పటి వరకు మనం చేసిందంతా తప్పు అని మీరు పూర్తిగా ఒప్పుకోకపోయినా ఒక 15% అయినా ఒప్పుకోవాలి నాతో. నేను 100 సంవత్సరాల క్రితం బుద్ధిమాంద్య పిల్లలు 100కి 1 పుట్టేవాళ్ళు. ఇప్పుడు 100కి 20 మంది పుడుతున్నారు. నేను ఏ సభలకు వెళ్ళినా కనీసం 20 మంది 30 మంది బుద్ధిమాంద్య పిల్లల్ని తీసుకొస్తున్నారు. చూడు ఇలా పుట్టాడు, మాట్లాడు, నిలబడ్డు, జొల్లు వస్తుంది, ఫిట్స్ వస్తున్నాయి అని. ముందు ఈ బాధలు ఉండేటివి కాదు. అంటే మనం ఆహారంలో మార్పులు చేసుకోవటం వల్ల గడిచిన 50 సంవత్సరాల్లో ఇంతమంది పిల్లలు ఎక్కువ అవుతున్నారని కనెక్ట్ చేసి ఎవరు చెప్పట్లేదు. సో ఇలాంటివన్నీ మన ముక్కు కిందనే జరుగుతూ వస్తున్నాయి. మనం నెమ్మదిగా కూర్చొని ఇలాంటి విషయాల్ని చర్చించాలి. అలాంటిదే పాలు. ప్రపంచమంతా పాలు టన్నులు తయారు చేసుకొని తాగుతున్నాం. ఎంత విచక్షణారహితంగా పాలను తాగుతున్నాం. పాలు తల్లి పాలు తప్ప ఏ పాలు మన నోట్లో పోకూడదు, వేరే జీవి పాలు. కానీ ఇది సైన్స్ అయి కూర్చుంది. విజ్ఞాన పుస్తకాల్లో రాసుకుంటున్నాం పాలు పరిపూర్ణ ఆహారం అని. సైన్సే, ఆ సైన్స్ ప్రకారమే మానవ జాతి పొట్టలో 3-4 సంవత్సరాల తర్వాత పాలను జీర్ణించుకునేదానికి కావలసిన ఎంజైమ్స్ కూడాను స్విచ్ ఆఫ్ అవుతాయి. ఈ పాటను ఎవరు చెప్పట్లేదు, ఇట్స్ సప్రెస్డ్. అంటే ఈ వాణిజ్యీకరణానికి కావాల్సిన అంశాలని మాత్రం పైకి చెప్పుకుంటూ ఇదే సైన్స్ అంటున్నారు. సో ఇక్కడే మోసం అవుతుంది. సైన్సే, కానీ దాన్ని తమకు కావాల్సిన రీతిలో ఆ జ్ఞానం మాత్రమే సైన్స్ అని చెప్పుకుంటూ రావటం అనాది కాలం నుంచి జరుగుతుంది, ఇప్పుడే కాదు. ఈ మోసాలు ఇప్పుడే కాదు జరుగుతున్నది, అనాది కాలం నుంచి జరుపుకుంటూ వస్తున్నాయి. సో నిజంగా మోసాలు వేరే ఇంకేమీ లేదు. ఈ కంపెనీలు తాము చేస్తున్న ఆహార పదార్థాలని మొత్తం తింటే తమకు డబ్బులు ఎక్కువ వస్తాయని చేసిన పన్నాగా మోసం, అంతే, ఇంకేమీ లేదు. కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, మీకు అఫ్లోటాక్సిన్స్ ఉన్నాయి, నువ్వులు తింటే నల్లగా అయిపోతావు, అంతవరకు చెప్తున్నారు. నేను గంటల తరబడి ఇలా ఈ వాణిజ్యీకరణం వైపు మొగ్గు చూపిన సైంటిస్టులందరినీ తూర్పార పట్టచ్చు. బట్ అది నా ఉద్దేశం. ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి మానవ జాతిలో. ఈ స్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. ఈ రోగాలన్నీ వచ్చాయి మనకు. డయాబెటీస్ ఉంది, క్యాన్సర్ ఉంది, ఎస్ఎల్ఈ అంటున్నారు, ల్యూపస్ అంటున్నారు, ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటున్నారు. సో వీటన్నిటికీ సంపూర్ణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రకృతి పరంగా జీవిస్తూ వచ్చిన జాతులు చాలా ఉన్నాయి భూమి మీద. జనాంగాలు ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారు, వాళ్ళకేమి రోగాలు లేవు.
ఈ మాటని ఈ సైంటిస్టులు ఎవరు చెప్పట్లేదు. దాన్ని ముందు పేజీలో రాయాల్సి ఉంది. ఎప్పుడైతే ఈ ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ నుంచి వచ్చిన బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు ఇవన్నీ తినడం మొదలుపెట్టిన వాళ్ళల్లో ఈ రోగాలన్నీ మెల్లిమెల్లిగా వస్తున్నాయి. ఈ సమీక్షలు చేయట్లేదు, పేపర్లలో రాయట్లేదు. ఎందుకు రాయట్లేదు? ఇవన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాయరు. వస్తే రోగాలు వస్తున్నాయి, మేము ట్యాబ్లెట్లు రెడీ చేస్తున్నాము అంటున్నారు, నిభాయిస్తున్నారు. లేదని చెప్పట్లేదు. నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ తీసుకో, ఇక్కడ ఉంటే ఇది చెయ్యి, అది ఉంటే బాగుంటుంది, ఆ రోజుకు బాగవుతుంది. చాలా విజ్ఞానపరంగా అన్ని రకాలుగా టెస్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఒక 10 రోజుల తర్వాత, లేకపోతే 15 రోజుల తర్వాత, లేక 15 నెలల తర్వాత బాగా వాళ్ళు కదా కావట్లేదు. బీపీ వచ్చిందా, లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాడు. సో నిదానంగా ఇప్పుడున్న పరిస్థితి నుంచి, భయంకరమైన రోగం నుంచి మెల్లిమెల్లిగా కనీసం 2 సంవత్సరాల లోపైన బయటపడే మార్గం ఉందా అని 20-25 సంవత్సరాల క్రితం నుంచి నేను తలపగలు కొట్టుకు నాకు మొదటిగా గోచరమైంది ఏంటంటే, ఈ ఫుడ్ కల్చర్ నుంచి బయటపడితే సగానికి సగం రోగాలు బాగా అవుతాయి. అంటే మనం ఈ పాలు, ఈ చక్కెర, ఈ గోధుమలు, ఈ బియ్యము, ఈ ఆధునిక కృషి ఉత్పాదనా క్రమంలో తయారైన పదార్థాలని, అవి చెడ్డవా? చెడ్డవి కాదు. తిన్న వెంటనే ఏం చావం, మనం నిదానంగా చూస్తున్నాం, రోగాలు వస్తున్నాయి, అనేక రకాలైన రోగాలు వస్తున్నాయి. అంటే ఈ పదార్థాలని మొదటి దశలో మనం తినటం ఆపు చేస్తే రోగం ఉద్బలనం కాకుండా కొద్దిగా సమయం దొరుకుతుంది ఈ జీవానికి కొద్దిగా బాగు చేసుకునేదానికి. ఓకే, ఇవన్నీ ఆపు చేసాము, ఇంకేమైనా తినాలి కదా, తింటూనే బతికేది, రోజు శక్తి కావాలి. పర్యాయంగా ఏముంది మన చుట్టుముట్టులో అని ఆలోచిస్తే 100,000 సంవత్సరాలు ఈ ధాన్యాన్ని తిని మానవజాతి బతికింది అని మనకు పరిశోధనలు చేస్తే తెలిసి వచ్చింది. సో వై డోంట్ వి ట్రై అని 25 సంవత్సరాల క్రితం ఆలోచించి ఒక 5 ధాన్యాలను మాత్రమే నేను ఎంచుకోగలిగాను. బికాస్ నేను స్వతంత్రంగా ఒక్క వ్యక్తిగా ఇంతకంటే ఎక్కువ చేయలేకపోయాను. ఇంకొక 10 ధాన్యాలు ఉన్నాయేమో ప్రపంచం వెతికితే, ఇంత అద్భుతమైన ధాన్యాలు ఉండొచ్చు, లేవని కాదు. ఈ 5 ధాన్యాల్ని ఒకే ధాన్యం తినమని చెప్పటం సరికాదు. ఇప్పుడు మీరు బియ్యం తీసుకున్నారనుకోండి, ఎక్కడో నీళ్లు ఉన్న చోట పెంచేవాళ్ళు ముందు, కానీ వీళ్ళు పని కట్టుకొని ఈ ఎరువు కంపెనీ వాళ్ళు నీళ్లు సాగుబడి పెద్ద పెద్ద డ్యాములు కట్టి చివరికి దానిని తమ కబ్జాలోకి తీసేసుకున్నారన్నమాట. అంటే మీరందరూ వరి పెంచుతున్న వాళ్ళు కాలువల కింద చివరికి ఈ కంపెనీల లేబరర్స్గా మారిపోయారు. మీకు ఒక ఇంత డబ్బులు వస్తున్నాయి, ఒప్పుకుంటాను, కానీ చివరికి డబ్బులు ఎక్కువ ఎవరు చేసుకుంటున్నారంటే ఈ ఎరువు కంపెనీలు, క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాల వాళ్ళే. మొత్తం మీకు సబ్సిడీలో బియ్యము 30 రూపాయలకి ఇస్తూ ఉండొచ్చు, కానీ గవర్నమెంట్లు ఖర్చు పెడుతున్నాయి, అదంతా మన డబ్బే. నీళ్లు కట్టేదానికి, దీనికి దానికి అన్నీను, చివరికి డబ్బులు మాత్రం అందరిది ఈ కంపెనీలకు చేరుతున్నాయి. ఇది ఒక పెద్ద కుతంత్రం అని నేను 20 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తాను. ఈ పదార్థాలు తిని మనం ఏం ఆరోగ్యంగా ఉన్నామా? ఆరోగ్యంగా ఉంటే పర్వాలేదులే అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎంచుకున్న పదార్థాల నుంచి మన పచననాళంలోకి, రక్తంలోకి వెళ్ళకూడని పదార్థాలు ఎక్కువగా వెళ్ళి మనకు అనారోగ్యాన్ని కలుగచేస్తున్నాయి. ఇదే తార్కికంగా నేను చెప్తున్న విషయం. సో దానికి విరుగుడుగా మనం మన ఆహారాల్ని తిందాం, మనం మన ఆహార పదార్థాలని పెంచుకుందాం. మన రైతులు పెంచిచ్చే పదార్థాలని ఇప్పుడు ఎవరు ఎక్కడా తినట్లేదు, అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. అంతే, ఇంకేం సింపుల్ రీజన్. వాడికి వచ్చేది 4 వానలు, ఉండేది మెట్ట భూమి, అందులో పెంచేదానికి అయ్యేది కొర్రలు, నువ్వులు, అలసందలు, పెసలు, మినుములు,
జొన్నలు, సజ్జలు, రాగులు, అంతే కదా. సో వాడు పెంచిన దాన్ని ఎవడు నాకు కావాలని డబ్బులు ఇచ్చి తీసుకోకుంటే ఎందుకు పెంచుతాడు? 1 సంవత్సరం పెంచుతాడు, 2 సంవత్సరాలు పెంచుతాడు. దానికి తోడు వాడే తింటూ నిన్నాడు. కానీ ఏమైంది? సామాజికంగా అదేమిట్రా రాగులు తింటున్నావు, కొర్రలు తింటున్నావు, వీళ్ళంతా పేదవాళ్ళు అని వాళ్ళను మానసికంగా ఒత్తిడి పెట్టేసి వాళ్ళు కూడా ఈ బియ్యం తినాలి, వాళ్ళు కూడా ఈ నూడిల్స్ తినాలి, వాళ్ళు కూడా ఈ పిజ్జాలు తినాలి అని అనిపించేట్టు చేస్తున్నాం. ఎందుకు? ఈ ప్రకటనల మూలకంగా. టీవీ ఆన్ చేస్తే చాలు ప్రతి ఒక్కరూ పిజ్జాలు తింటున్నారు, నూడిల్స్ తింటున్నారు, బిస్కెట్లు తింటున్నారు, కేకులు, బర్త్డే వస్తే కేకులు, లేకపోతే చాక్లెట్లు, ఐస్ క్రీములు, ఇలా ప్రకటనల మీద ప్రకటనలు. ఈ పదార్థాలను వాడి చేసేదాన్ని వైభవీకరించి అందరికీ చూపిస్తుంటే సమాజంలో ఏమవుతుందంటే, వాళ్ళందరూ ఏమేమో తినేస్తున్నారు, మేము చూడరా ఇక్కడ సంగటి ముద్ద తింటున్నాము, ఏమిటిది అని మానసికంగా అవుతుంది. దాంతోనే రోగం వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే మానసికంగా ఒత్తిడి చేస్తున్నాం అన్నమాట ఈ సమాజంలో ఈ మార్పుల వల్ల. అంటే నిజమైన ఆహారం ఏదేని మర్చిపోయాం, ఎవరు చెప్పట్లేదు. రోగాలు వస్తున్నాయంటే ప్రాబ్లం లేదు, మేము ట్యాబ్లెట్ పెట్టుకొని ఉన్నాము, మీకు నిభాయిస్తామని వైద్యకీయ రంగం తయారైంది. ఈ పెద్దగా సైన్స్ అని ఒక పదాన్ని పట్టుకొని అందరం మాట్లాడుతూ కూర్చుంటున్నాం. బట్ జరిగింది విషవర్తులం. ఈ విషవర్తులాన్ని ఎలా ఛేదించుకోవాలి మనం? ఎవరు ముందుకు రావట్లేదు, అందరం ఇరుక్కుపోయాం. ఈ ఎరువు కంపెనీల సైంటిస్టులు ఇలాగే పెంచాలి అంటున్నారు. కొర్రల గురించి ఎవరు మాట్లాడటం లేదు, నువ్వుల గురించి ఎవరు మాట్లాడటం లేదు, పట్టించుకోవటమే లేదు వీళ్ళు. పేరుకు రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి దేశాల్లో, కానీ దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు. అది ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇన్ని సంవత్సరాలైంది లోకల్ ఫుడ్స్ గురించి ఎలాంటి రీసెర్చ్ ఏ దేశాల్లోనూ జరగట్లేదు, అందరూ ఇదే చేస్తున్నారు. మన దేశంలో సోయాబీన్ గురించి ఎందుకు రీసెర్చ్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. కానీ మన విజ్ఞాన సంస్థలు అందరూ సోయాబీన్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకు? ఈ కంపెనీలు వాళ్ళకు ప్రాజెక్టులు ఇస్తారు, చేయండిరా అని. అది మోసం. మన దేశంలోనే మన సైంటిస్టులు మన పదార్థాల గురించి వైజ్ఞానికంగా విశ్లేషణ చేసి పరిశోధనలు చేసి ఇది మంచిది ఇది చెడ్డదని చెప్పేవాళ్ళు ఇంతవరకు ఎవరు రాలేదు. సో 25 సంవత్సరాల క్రితం నేను ఇవన్నీ సమగ్రంగా ఆలోచించిన తర్వాత మన రైతులు పండించే పదార్థాలు ఒక్కదాంట్లోనూ మంచి విలువ లేదా? ఇప్పుడు ఎలాగో రోగాలు ఉన్నాయి, ఒక 5 ధాన్యాలైనా బయటికి తీసి ప్రయోగాలు చేద్దాము అని ఈ 5 ధాన్యాలని ఎందుకు ఎంచుకున్నానంటే, ఈ 4 ధాన్యాలు మొదలు యాక్చువల్లీ అండుకొర్రలు తర్వాత యాడ్ అయింది. ఎందుకంటే అండుకొంటల గురించి పౌష్టికాంశాల పట్టీ లేనే లేదు, ప్రపంచంలో ఎవడు చేయనే లేదు. నేనే 4-5 సంవత్సరాల క్రితం దాన్ని మళ్ళీ పూర్తిగా విశ్లేషణ చేసి అందులో ఏ విటమిన్లు ఉన్నాయి, ఏ పౌష్టికాంశం ఎంతెంత ప్రమాణం ఉందని పట్టీ తయారు చేసుకున్నాను. ఈ 4 దానిలను గమనించినప్పుడు అందులో పౌష్టికాంశాలు ఒకవైపు అయితే పీచు పదార్థం, పిష్ట పదార్థం అనుపాతం ఒక్క అంకెలో ఉండింది ఈ 4 ధాన్యాల్లోనే. అప్పుడు వేరే ధాన్యాలన్నిట్లోనూ 20, 25, 30, 55, 65, వరి బియ్యం అయితే 395 ఒక్క అంకెలో ఉంటే ఆరోగ్యం సమృద్ధంగా ఉంటుంది అని నాకు తోచిందనమాట. అంటే పిష్ట పదార్థం డివైడెడ్ బై పీచు పదార్థం ఒకే అంకెలోకి వస్తే కొర్రలు, అరికలు, సామెలు, ఊదులు, అండుకొర్రలు 5.5 నుంచి 8 వరకు ఉందన్నమాట ఈ 5 ధాన్యాల్లో. అందుకే ఈ ధాన్యాలను తిన్నప్పుడు మీకు రక్తంలోకి గ్లూకోజు నిదానంగా విడుదల చేయబడుతుంది. ఆ ఒక్క కారణానికే మీ దేహంలో నెమ్మది కలగడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ రక్తంలో ఎక్కువగా లేదో అప్పుడు దేహం నిదానంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది అన్నమాట.
ఎప్పుడైతే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైందో ఆ ఎమర్జెన్సీ కండిషన్ని నిభాయించుకునేదానికి దేహం అనేక రకాలైన పదార్థాలుగా మార్చి మార్చి పడేస్తుంటుంది. అది గ్లైకోజన్ కావచ్చు, గ్లిజరైడ్స్ కావచ్చు, ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, రొమాటిక్ ఫ్యాక్టర్ కావచ్చు, నరాల మీద దెబ్బతినే వేరే వేరే పదార్థాలని సృష్టించడం మొదలు పెడుతుంది దేహం. ఎందుకంటే ఎక్కువ గ్లూకోజ్ ఉంటే రక్తంలో నీళ్ళని పీల్చుకునేస్తుంది, మొత్తం జీవకోశాలన్నీ తడారిపోతాయి. దాన్ని నివారించుకునేదానికి ఈ పనులన్నీ చేయడం మొదలు పెడుతుంది. కానీ మనం ఊరుకుండటం లేదు. తినిందే వరి బియ్యము గోధుమలు, ఇంకా కావాలంటే కోడిగుడ్లు, పాలు, కాఫీలు, టీలు, అంటే అన్ని అంగాల్ని కల్మషాలతో నింపడం మొదలుపెట్టాము ఈ ఫుడ్ కల్చర్తో. ఒక్కొక్కరు ఇంతలావు అయిపోవటం, 80 కేజీలు, 90 కేజీలు, 180 కేజీలు. అంటే ఆ గ్లూకోజ్ మెటబాలిజాన్ని మనం నియంత్రణతో ఉంచుకుంటే ఆరోగ్యం మన దేహంలోకి వస్తుంది. ఇంతే మనం చేయాల్సింది. దానికి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 ధాన్యాలు మనకి ఇప్పటికీ తెలిసి వచ్చాయి. ఇంకా ఈ దిక్కులో రీసెర్చ్ చేస్తే ఇంకా 10 ధాన్యాలు దొరకచ్చు మనకి. ప్రస్తుతం ఈ 5 ధాన్యాలని మనం మార్చి తింటూ ఉంటే ఈ ఆధునిక రోగాలు మెల్లగా సర్దుకోవడం మేము ప్రయోగాత్మకంగా గమనించామన్నమాట. అది ఊబకాయలు కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్లు కానివ్వండి, మెల్లిమెల్లిగా ఇబ్బందుల నుంచి బయటపడడం గమనించాం. ఇప్పుడు యాక్చువల్లీ నేను వస్తున్నాను, ఆయన గారి అశోక్ గారి ఇంట్లో ఉంటే, పోయినసారి ఇక్కడే జాగాలో లెక్చర్ ఇచ్చిన తర్వాత ఒక ఆయన వచ్చి, మా అన్నకు క్యాన్సర్ ఉన్నింది, లంగ్ క్యాన్సర్, బోన్స్కి వెళ్ళింది, ఆయన పంచంలోనే పడి ఉన్నాడు, ఏమీ చేయలేదు అని ఫోటో చూపించాడు. నేను ఈ ఆహారం ఇలా తినండి, ఈ కషాయాలు ఇలా తాగండి, పారిజాతం, జామాకు, రావియాకు కషాయం తాగండి అని చెప్పి కానీ ఇప్పటికి 2 నెలలు అయింది సార్ మనం వచ్చి ఇక్కడికి, 2 months. ఆయన ఈ దినం వచ్చి, సార్ మీకు చాలా థ్యాంక్స్, మా అన్నగారు ఇప్పుడు ఇంట్లో కూర్చొని లేచి నడుస్తున్నాడు. జస్ట్ 2 months అంతే. అంటే వీళ్ళందరూ చేతులు కడిగేసుకున్నారు. రేడియోథెరపీ అయింది, కీమోథెరపీ అయింది, 2 రౌండ్లు అయిపోయింది. చివరికి ఆయన మంచంలో పడిపోయాడు. ట్యూబులు ఇచ్చేశారు, ట్యూబులతో పెట్టుకుంటున్నారట. మొదటి 3 వారాలు ఆ ట్యూబుల్లోనే ఈ గంజి వేశారు. తర్వాత ఆయన తినడం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు 2 నెలలు అయింది. వచ్చి, సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆయన మీ దగ్గరికి పిలుచుకొస్తాను అని చెప్పి థ్యాంక్స్ చెప్పిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇంట్లో మేము కూర్చొని మాట్లాడుతుంటే టక్ అని డోర్ కొట్టి చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఇలాంటివి చాలా ఘటనలు జరుగుతున్నాయన్నమాట. 100 మంది ఫోన్ చేసి మాకు క్యాన్సర్ క్యూర్ అయిపోతుందా అని చర్చలు చేస్తున్నాను. క్యూర్ అయిపోతుందని నేనేం చెప్పట్లేదు, బాగవుతుంది అని చెప్తున్నాను. మెరుగవుతుంది. క్యూర్ అవుతుందా అయిందా లేదా అని ఎవరు చెప్పాలి? వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళే టెస్టులు చేస్తారు, పెద్ద పెట్ స్కాను, ఎంఆర్ఐ, ఇదంతా చేసి వాళ్ళు డిక్లేర్ చేస్తే అది క్యూర్ అయింది అని. కానీ అంతా చేసిన తర్వాత మంచంలో పడి ఉంటే ఏమీ చేయలేకపోయారు. ఈ ధాన్యాల గంజులు తాగిన తర్వాత, ఈ కషాయాలు తాగిన తర్వాత ఆయన లేచి నడుస్తున్నాడు, ఇంట్లో తిరుగుతున్నాడు. సో క్యూర్ అయిందా? ఐ డోంట్ నో. కానీ ముందు నోట్లో పెట్టుకొని నమలలేక మింగలేక ఉండిన వాడు, ట్యూబ్లో పోయించుకుంటున్నవాడు ఇప్పుడు కూర్చొని తింటున్నాడు. నడవకుండా ఉండేవాడు నడుస్తున్నాడు, కక్కస్ చేయలేకుండా ఉన్నవాడు చేస్తున్నాడు. నాకు కావాల్సింది అంతే. 2 సంవత్సరాలు చేయండి, బయటకు వస్తాడు, తిరుగుతాడు, పనులు చేసుకుంటున్నాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతే, గ్యాంగ్రీన్ అయింది, కాలు కట్ చేయాలి, వేళ్ళు కట్ చేయాలన్నారు. సామెలు తినండి 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్కటి తినండి, మెంతాకు కషాయము, నేరేడాకు కషాయము, తిప్పతిగా కషాయం తాగండి, వారం మార్చి అన్నారు. 6 వారాల్లో గాయం బాగవడం మొదలుపెట్టి ఈ డాక్టర్లు కాలు కట్ చేస్తామన్నారు.
ఎందుకంటే అన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చారు, ఇది చేశారు, అది చేశారు, 3 నెలలు కష్టపడ్డారు, అది బాగా కావట్లేదు. అలాంటి సమయంలో ఇలాంటి ఆహారం తీసుకొని గాయం బాగవడం మొదలుపెట్టింది. 6 నెలల తర్వాత ఆయన హ్యాపీగా నడుస్తూ ఉన్నాడు. బాగైందా? డయాబెటీసు బాగైందో లేదో, నడవట్లేదు, కాలు కట్ చేయాల్సిన వాడు ఇప్పుడు కాలు బాగైంది, వేరు కనిపిస్తుంది, వేళ్ళు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, బాగైంది, నడుస్తున్నాడు. ఇంకేమిటి? వీళ్ళు టెస్ట్ చేసి చెప్తేనే బాగైందని చెప్పాలా? ఇప్పుడు కక్కస్ రావట్లేదు అని నువ్వు నా దగ్గరికి వస్తే నేనేదో చేస్తాను, మాయ చేస్తాను అనుకో, భూమ్ భూమ్ పుస్తాను, మరుసటి రోజు నుంచి కక్కలు చేస్తున్నావు నువ్వు. ఆ మందు సైంటిఫిక్గా లేదంటే కక్కస్ చేయట్లేదు, కక్కస్ చేస్తున్నామయ్యా, సైన్సో పాయిన్సో నాకెందుకు? అంటే సైన్స్ని నేను లేదని చెప్పట్లేదు, సైన్స్కి తెలిసింది ఇంత, తెలియంది ఇంకా ఎంతో ఉంది. సో సైన్స్కి తెలిసిందే సరిగ్గా ఉంది, తెలియందంతా సరిగ్గా లేదు అనే వాదన సరిగ్గా లేదు అని చెప్తున్నా. సైన్స్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ సైన్స్ ఈజ్ నాట్ కంప్లీట్లీ అవర్ లైఫ్. ఎందుకంటే మనిషి వట్టి సైన్స్తోనే బతకడు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. సో లెట్ us టేక్ ఇట్ అలాంగ్ విత్ అస్. దాన్నే పూర్తిగా మన జీవితాలని ఆక్రమించుకొని ఆవరించుకొని ఇది బిగితే ఇంకేమీ లేదు అనుకోవటం మూర్ఖతనం అవుతుంది. జీవన క్రమం చాలా విషయాలు ఉన్నాయి. ఒకరిని గౌరవించుకోవాలి, చుట్టుముట్టు ఉన్న పర్యావరణాన్ని చూసుకోవాలి, అందులో ఉన్న అంశాలని మనం కొన్నిసార్లు ఆరాధించాల్సి ఉంటుంది. ఇప్పుడు చెట్లనన్నింటినీ నరికి కూర్చున్నాం, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది, మళ్ళీ చెట్లు నాటుదాం అంటున్నాం. ఇదంతా సైంటిఫిక్ ఏజ్లోనే జరుగుతోంది. నిజంగా సైన్స్ ఉంటే చెట్లను ఎందుకు కట్ చేయొద్దంటారని ఒక్కడు చెప్పట్లేదే. కట్ చేస్తాము, మళ్ళీ నాటుతామంట. అదేమి సైన్సు? కట్ చేయకుండా ఉండడం సైన్సు కదా. ఇలాంటి విషయాలను ఎవరు మాట్లాడటం లేదు. మెట్ట భూముల్ని తయారు చేశాం. ముందు రైతులు అక్కడ ఇక్కడ కడిగిన పేడని తీసుకొచ్చి దిబ్బల్లో వేసుకునేవాళ్ళు, అక్కడ ఇక్కడ గోక్కొని వచ్చి కొద్దిగా మన్ను వేసేవాళ్ళు ఆ దిబ్బల్లో. 2 వారాలు పేడలు, 2 వారాలు మన్ను వేసేవాళ్ళు. ఒక 6 నెలల తర్వాత దాన్ని అంతా తీసుకెళ్ళి పొలంలో కలం అనేవాళ్ళు, అక్కడ వేసేసేవాళ్ళు. ఎండలో ఒక 10 రోజులు పెట్టేవాళ్ళు. ఆ కుంకు తీసుకొని అట్ట ఇట్ట అనేవాళ్ళు. బాగా ఎండిన తర్వాత తీసుకొని భూమిలో అలా అలా చల్లుకునేవాళ్ళు. ఆ జాగాలోనే కల్లం అనేవాళ్ళు. దాన్ని పైరు కోసిన తర్వాత దాంట్లో వచ్చి మగ్గబెట్టి కోతను కట్టెలు తీసుకొని కట్టకట్ట కొడితే కంకి రాలి ధాన్యం వచ్చేది. ఇది ప్రతి సంవత్సరం చేసేవాళ్ళు. అంటే ఆ పౌష్టికాంశాలు మాయమవుతున్న పౌష్టికాంశాలని ఆ సంవత్సరానికే మళ్ళా మరుపూరకం చేసేవాళ్ళు. ఇది సైన్స్ కాదా? ఏమీ లేదు, మేము ఎరువులు తయారు చేస్తున్నాం, సంచులు తెచ్చిస్తాం, మీరు పోస్తూ ఉండండి అని. యాక్చువల్లీ ఆ ఎరువులో హ్యూమస్ ఉంది, కొన్ని సూక్ష్మజీవులు ఉండేటివి, చనిపోయేటివి అనుకోండి. అవి భూమి బంజరు భూమి కాకుండా ఉండేదానికి కావాల్సిన నీటిని పట్టి ఉంచే ఇంగు పదార్థం అందులో పుష్కలంగా ఉండేది. చుట్టుముట్టు పెరిగిన కలుపు మొక్కల్ని అంతా మనం ఇలా ఎరువుగా మార్చి, జైవిక ఎరువుగా మార్చి చేసే అద్భుతమైన కృషి విధానాన్ని 100ల సంవత్సరాలు మన భారతదేశంలో కృషికరు చేసుకుంటూ వచ్చారు. చాలా వైవిధ్యమైన పదార్థాలని, అనేక మిశ్ర బెలబెలం అంటే మిశ్రణం చేసేవాళ్ళు. పైర్లని సామెల పెంచేటప్పుడు సాలుగా నువ్వులు వేసేవాళ్ళు,
దాని పక్కన వెర్రి నువ్వులు వేసేవాళ్ళు, దాని పక్కన గోంగూర వేసేవాళ్ళు, దాని పక్కన వేరుశనగలు వేసేవాళ్ళు, దాని పక్కన ఉలవలు వేసేవాళ్ళు. ఇలా 10 రకాల పదార్థాలని ఒకే చోట ఈ మూల ఆహారమైన సామలు కానీ, కొర్రలు కానీ, అరకలు కానీ వేస్తూ 60-70% వేసి మిగిలిన 40%లో ఇలా వైవిధ్యమైన పదార్థాలని, నూనె పదార్థాలు, ద్విదళ ధాన్యాలు, పువ్వులు, చెండు పువ్వులు, అలా అన్ని రకాలుగా కలిపి వేయటం వల్ల ఏ క్రిములు కీటకాలు ఈ పైర్లని బాధించేటివి కావు. హ్యాపీగా ఉండేవాళ్ళు రైతులు. ఎందుకంటే పెంచుకొని తెచ్చుకొని దానిలోనే రుబ్బుకొని, దంచుకొని, విసురుకొని ఆహారాన్ని తమ చేతులతోనే తమ వంటగదిలో చేసుకొని పిల్లలకు పెట్టి హ్యాపీగా జీవనం చేసేవాళ్ళు. 40 ఏళ్ళకు 50 ఏళ్ళకే చచ్చిపోయేవాళ్ళేమో, వేరే కారణాలకు చచ్చిపోయేవాళ్ళు. ఆహారం మాత్రం హ్యాపీగా తినేవాళ్ళు. చచ్చేవాళ్ళు టక్కని చచ్చి ఊరుకుండేవాళ్ళు. అంటే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కూడా ఒకరోజు చస్తారు. అందరూ చావాల్సిందే, పుట్టిన వాళ్ళందరూ చావాల్సిందే. అదే మొన్న స్టీవ్ జాబ్స్ చనిపోయాడు కొన్ని సంవత్సరాలు, 16 సంవత్సరాలు క్యాన్సర్తో బతికాడు. అందరూ అనుకుంటారు క్యాన్సర్తో చచ్చాడని. హీ లివ్డ్ విత్ క్యాన్సర్ 16 years. అంటే రోగాలు చంపవు మనల్ని. డయాబెటీస్తోనే 20 సంవత్సరాలు ఉన్నారు, మీరు 20 సంవత్సరాలు డయాబెటీస్తో బతికారు, ఒక్కరోజు చచ్చారు. డయాబెటీస్తో చావలేదు మీరు, యాక్చువల్లీ డయాబెటీస్తో 20 సంవత్సరాలు బతికారు. కానీ మనం అంతా ఏం చేస్తున్నాం, ఈ డైడ్ విత్ హార్ట్ అటాక్, ఈ డైడ్ విత్ దిస్, ఈ డైడ్ విత్ దట్. బట్ ఈ హార్ట్ అటాక్ రాకముందు 20 సంవత్సరాలు బతికాడు కదా హార్ట్ బ్లాక్తోనే. అంటే మనం ప్రజ్ఞా సహితంగా దాన్ని వేరే పరిమాణంలో ఆలోచించడం మొదలుపెట్టాం. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ కోసం ఏమేమి సర్టిఫికేట్, ఎందుకు చచ్చాడు అని రాయాలి. సో హీ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్, హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్, హీ డైడ్ ఆఫ్ దిస్. నో వన్ డైస్ ఆఫ్ ఎనీ డిసీజ్. యూ డై బికాస్ యు ఆర్ డైయింగ్, అంతే. సో ఈ రోగాల వల్ల చస్తున్నారు, రోగాలు బాగైపోయి మేము ఎక్కువ రోజులు జీవిస్తున్నాము, ఇదంతా నాన్ సెన్స్. ముందు కాలంలోనూ 150 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 25 సంవత్సరాలు చనిపోయే వాళ్ళు. చెప్పాను కదా, యాక్సిడెంట్లో పుట్టుకని లేచిపోతున్నారు ప్రజలు. 20 సంవత్సరాల వాళ్ళే 115 మంది చనిపోతున్నారు అమెరికాలోనే యాక్సిడెంట్లతో. సో హౌ డస్ ఇట్ మ్యాటర్? ఈ యావరేజ్లు తీస్తే, ఈ యావరేజ్లు ఇవంతా మీ ఒక్క పాయింట్ను ముందుకు పెట్టేదానికి తీసుకొచ్చే అంకె అంశాలు అంతే. సో వేరే రకంగా అంకె అంశాలను తీస్తే ఈ లాజిక్ సరిపోదు. అర్థమైందా? సో దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ దిస్ ఈజ్ దట్, దట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ దట్. ప్రతి యుగంలోనూ అన్ని రకాలుగా ప్రజలు అన్ని విధాలుగానూ ఉన్నారు, ఏమీ తేడా లేదు. మనం అనుకుంటున్నది భ్రమ అంతే. ఈ సైన్స్ వల్ల ఇలా అయింది అలా అయింది అని. అంతకుముందు ఇంకొక దానివల్ల ఇంకొక రకంగా ఉండేది. సో భ్రమలో ఉండకండి, మాయలో పడకండి, నిజస్థితికి రండి. సో ఇప్పుడు రోగాలు ఉన్నాయా, ప్రతి ఇంట్లో రోగాలు ఉన్నాయి. ఎవ్రీవేర్ దెర్ ఈస్ డిసీజ్. దానిల గురించి మాట్లాడండి. ట్యాబ్లెట్లు తీసుకుంటున్నామని చెప్పేదానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న నేను ఒక చిన్న పల్లెలోకి వెళ్తే ప్రతి ఊర్లో ట్యాబ్లెట్లు ఇచ్చే మందుల షాపులు ఎక్కువయ్యాయంటే, మందుల షాపులకు ఏమి కర్మ సార్, ప్రతి ఒక్కరి ఇంట్లో జోబుల్లో మందులు పెట్టుకొని తిరుగుతున్నాము. ఈ జోబులో ఒకటి, ఈ జోబులో ఒకటి. ముందర డయాబెటీస్, వెనకాల బీపీ ట్యాబ్లెట్లు పెట్టుకున్నాము, కానీ జ్ఞాపకం లేదు ఏది ఏమిటి అని తెలియట్లేదు. అన్నీ ఆ ప్లాస్టిక్ డబ్బాల్లో బయట ఇస్తారు, ఏది ఏదని అర్థం సన్నగా ప్రింట్ చేస్తారు. అంటే ఈ మందుల వాడకం ఎలా అయిపోయిందంటే, ఆహారం కంటే ఎక్కువ మందులు వాడుతున్నారు. ఈ ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేయాలి అనే ఆలోచన విధానాన్ని మొదలు పెట్టాలి అని నేను 20 సంవత్సరాల నుంచి ఈ విషయాల్ని చర్చిస్తూ సదస్సుల్లో, సభల్లో మాట్లాడుతూ వస్తున్నాను. అంటే రోగాల్ని బాగు చేసుకోవటం ఒకవైపు అయితే, నిజమైన ఆరోగ్యకర సమాజాన్ని మనం ఎలా నిర్మించుకోవాలి అనే దానికి మొదటి మెట్టును నిర్మించేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను అంతా చేసేసానని కానీ ఇది ఇంతే ఇంతే అని నేను చెప్పట్లేదు. వీ ఆల్ నీడ్ టు స్ట్రైవ్ ఫర్ దిస్. మీ గమనాన్ని, మనస్సుని ఇటువైపుకు కేంద్రీకరించమని అన్ని చోట్లకు వెళ్ళి చెబుతూ ఉన్నాను.
ఆ ధాటిలోనే మనమందరం పాలు తాగటం ఆపు చేస్తే ఇప్పుడున్న హాస్పిటళ్ళలో సగానికి సగం మనకు అవసరం లేదు అని చెప్తున్నాను. అంటే ఈ హార్మోన్ అసమతులనాన్ని మనం మన దేహం నుంచి 6 వారాల నుంచి 6 నెలల్లో తొలగించుకోవచ్చు ఎప్పుడైతే మనం కాఫీలు, టీలు, పాలు, చక్కెర తాగటం, తినటం ఆపు చేస్తాం. ఇంత సింపుల్గా ఉంది విషయం. ఇట్ ఈస్ సో సింపుల్. కానీ ఇవన్నీ తాగటం ఆపు చేయటం చాలా కష్టమైన పని అంటున్నారు. లేదు, కానుగాకు, ఆముదపాకు, తిప్పతిగాకు కషాయాల్ని ఆ కాఫీ తాగే ముందు తాగండి, కాఫీను తాగండి కొన్ని రోజులు. 6 వారాల నుంచి 6 నెలల్లో మీరు కాఫీని వదిలేసి ఈ కషాయాలనే తాగుతూ ఉంటారు అని గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ కానుగాకులో, ఆముదపాకులో, తిప్పతిగాకులో ఈ దుశ్చటాల్ని దూరం చేసే, మీ నరాల్ని దౌర్బల్యం నుంచి మళ్ళా శక్తివంతం చేసే చైతన్యం ప్రకృతి నింపింది. అంటే మనం ఏం చేయాలి? తిప్పతీగ తెలుసుకోవాలి, ఆముదపాకు అంటే ఎలా ఉంటుంది అని అందరూ మర్చిపోయారు. రైతులు కూడా ఇప్పుడు ఎవరు వాడటం లేదు, ఎందుకు పెంచాలి? సో యూ కెనాట్ బ్లేమ్ ద ఫార్మర్స్. ఆయన ఏదైనా పెంచితే దానికి ఒక 50 రూపాయలు కేజీకి ఇస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళి పెంచుతాడు వాడు, అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే ఒక 100 మంది వచ్చి విన్నారంటే ఒక 10 మందికి బాగా అవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేదానికి వీలవుతుంది. ఏం బాగా కావట్లేదు, ఏదో మాట్లాడిపోతాను, మీరు ఏదో చేస్తారు, ఎవరికి బాగా కాలేదనుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే ఒక్కడు ఉండడు ఇక్కడ, అంతే కదా. ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ ప్రాక్టికల్ రిజల్ట్. అంటే నేను ఇప్పటికి వెళ్ళిన చోటల్లా జనాలు ఎక్కువ అవుతున్నారు. ఎందుకు ఎక్కువ అవుతున్నారు? ఒకరికి బాగవుతుంది, ఒకరికి నెమ్మది దొరుకుతుంది కాబట్టి ఇంకా విందాము, ఏదో చెప్తున్నాడు వీడని వస్తుంది. ఇలా నేను 15 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. చాలామంది బాగవుతూ ఉన్నారు. అందులో ఊబకాయం ఉంది, అందులో డయాబెటీస్ ఉంది, అందులో గ్యాంగ్రీన్ ఉంది, అందులో క్యాన్సర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ హెచ్ఐవి రోగులు కూడా ఈ మధ్య ఈత ఆకు కషాయం, తిప్పతీగ ఆకు కషాయం, నేరేడు బిల్వ ఆకు కషాయం, గరిక ఆకు కషాయం తాగుతూ, నేనేం బాగు చేశానని చెప్పట్లేదు, హెచ్ఐవి ఉన్నవాళ్ళు చాలామంది ఫోన్ చేసి మేము 2 వారాలకు, వారానికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే వాళ్ళం, ఇప్పుడు నేను 6 నెలలు అయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి అని చెప్పడం మొదలుపెట్టారు మెల్లిమెల్లిగా. కానీ హెచ్ఐవి అనే మహమ్మారి భూతాన్ని మనం సమాజంలో తయారు చేసుకున్నాం. హెచ్ఐవి వచ్చిందంటే వాళ్ళని మనం ముట్టకూడదు, దూరం పెట్టాలి, ఏమవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అని. సో ఎవరైనా వచ్చి నాకు హెచ్ఐవి బాగైందని చెప్పేదానికి కష్టపడతారు, ముందుకు రాలేము. క్యాన్సర్ బాగైందని క్యాన్సర్ అనువంశీయము అంటున్నారు. అంటే నాకు క్యాన్సర్ బాగైందని నేను చెప్పుకున్నానంటే నా పిల్లలకు పెళ్ళి కాదు. మన సమాజం అలా తయారైంది. దిస్ ఆర్ ఆల్ నథింగ్ కనెక్టెడ్ టు సైన్స్. ఇవంతా సైన్స్కు సంబంధించింది కావు. బట్ వీ లివ్ అవర్ లైఫ్స్ టుగెదర్. సో చాలా పరిమాణాల్లో మన జీవితం సాగుతుంది. వీఆర్ ఆల్ బౌండ్ బై వేరియస్ ఇష్యూస్. ఇట్స్ నాట్ జస్ట్ వన్ థింగ్. సో చూడండి, మనం ఆహారం, మన రైతులు పెంచే పదార్థాలని తినకపోవటం వల్ల ఎంత భయంకరంగా రైతుల్ని మనం పీడిస్తున్నామని ఆలోచించండి. వాళ్ళు పెంచే ఆహారాలకి పోనీలే 50 రూపాయలు కాకపోతే 30 రూపాయలైనా కేజీకి ఇస్తే వాళ్ళు ఈ ధాన్యాన్ని పెంచుతూ ఉండేవాళ్ళు. ఈ ధాన్యాలు కనుమరుగయ్యేవి కాదు. సో ఈ సిరిధాన్యాలని నేను పేరు పెట్టాను, ఈ 5 ధాన్యాలని చిరుధాన్యాలని పిలిచేవాళ్ళు. మిల్లెట్స్ అని గ్రూప్లో అంతా ఉండేది. ఈ 5 ధాన్యాలని సపరేట్ చేసి ఈ 5 ధాన్యాల్లో ఈ అద్భుతమైన గుణం ఉంది, ఇవి తింటే ఈ రోగాలు ఇలా బాగవుతున్నాయని చెప్పడం మొదలుపెట్టిన తర్వాత దీనిలో కొద్దిగా విలువ వచ్చింది. కొద్దిగా ఏమి, ఇప్పుడు చాలానే విలువ వచ్చింది. ఎక్కువ మంది తినడం మొదలుపెట్టారు. కానీ రైతులు ఇంకా పెంచటం లేదు.
పెంచే రైతులు కొద్దిగానే ఉన్నారు ఇంకా. సో రైతుల్ని మనం ఈ పదార్థాలని పెంచమని ప్రోత్సహించాలంటే ఊరికి వెళ్ళి సభలు చేసి పెంచండిరా అంటే పెంచలేరు వాళ్ళు. ఆ పెంచిన దానికి విలువ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, బికాస్ దే ఆల్సో హ్యావ్ టు లివ్. అది జరగాల్సిన విషయం ఇప్పుడు ప్రస్తుతం. వీఆర్ అట్ దిస్ జంక్చర్. ఇప్పుడు డిమాండ్ ఎక్కువైంది, సప్లై తక్కువైంది. అందుకే ఇప్పుడు కూరలు దొరకట్లేదు, అండు కూరలు దొరకట్లేదు అని అందరూ అరుస్తున్నారు. మీరు అరిస్తే లాభం లేదు. పెంచేదానికి రైతుల్ని ప్రోత్సహించాలి, డబ్బులు ఇవ్వాలి. సో ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో కొద్దిగా కష్టంగానే ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, మీరు నేరుగా వెళ్ళి రైతుల్ని పట్టుకోండి, విత్తనాలు తీసుకోండి, ధాన్యం తీసుకోండి. మీ ఇంట్లోనే మీరు బియ్యం చేసుకోండి. దానికి కూడాను మిక్సీ మెథడ్ అని కనిపెట్టాము. ఇంట్లోనే మీరు ఒక 4-5 గంటలు పనిచేస్తే 20 కేజీలు ధాన్యం నుంచి బియ్యం తయారు చేసుకోవచ్చు. మీరు ఈ పెద్ద పెద్ద మిషన్ల వైపుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఈ పెద్ద పెద్ద మిషన్లు వాడటం వల్ల చివరికి మళ్ళా రైతుల జుట్టు ఈ టెక్నోక్రాట్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మీరు ఏమైనా చేయండి, చివరికి నా దగ్గరికి వస్తారులే అని ఈ మిడిల్ మ్యాన్ డబ్బులు వేసి కూర్చుంటారు. సో దాని నుంచి కూడాను మీరు దూరం కావాలంటే మధ్యతరగతి వాళ్ళు, డబ్బులు ఎక్కువ లేని వాళ్ళు, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్. వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు. సో అందరికీ ఈ ధాన్యాలు లభించాలంటే ఆయా పరిమాణంలో మీరు దానిలను అందుకోవాలి. సో రైతులు పెంచుకోవచ్చు, మీరే బియ్యం చేసుకోవచ్చు. సో మీరు డబ్బులు ఇచ్చి కొనాల్సిన పని లేదు. మధ్యతరగతి వాళ్ళు ఆ రైతుల దగ్గరికి వెళ్ళి ఆ ధాన్యాన్ని నేరుగా కొనుక్కోండి, చెడిపోవు, అవి పురుగులు రావు. 4 సంవత్సరాలు పెట్టుకున్న పురుగులు రావు. సో వెళ్ళండి, రైతులకి, మెట్ట భూములు ఉన్న రైతులు ప్రోత్సహించండి, మీరు పెంచండి, మేమే నేరుగా తీసుకుంటాం, ముందే డబ్బులు ఇవ్వండి, కొద్దిగా పెంచుతారు. సో ఇలాంటి పనులన్నీ ఇప్పుడు జరగాల్సిన పనులు. నేను ఒక్కరిని చేయలేను. నేను మొదటి మెట్టు చేశాను, నేనే మొదటివాడిని. ఇలా చేస్తే మనం అందరం బాగుంటామని చెప్పటంలో నేనే మొదటివాడిని. బట్ ఐ కెనాట్ డూ ఆల్ ద వర్క్. దాన్ని గమనించే సాక్షి రాంబాబు గారు లాంటి వాళ్ళు, ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు, వెంకటేశ్వరరావు గారు మాత్రం ఇదేదో నా జీవిత ధ్యేయం అనేట్టుగా పనిచేస్తున్నారు. సో ఇలాంటి మంచి పనులు సమాజంలో ఉన్న అందరూ, చేయగలిగిన వాళ్ళందరూ చెయ్యాలి అని ఈ శోభామూలకంగా రైతుల్ని ప్రోత్సహించాలి అని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను నేను. ఎవరైతే ఈ విషయాల్ని చేయగలరో అందరూ పని కట్టుకొని, పూర్తిగా ఆయనలాగా 24 అవర్స్ పని చేయలేకపోయినా ఒక 5%, 10% మీ సమయాన్ని వెచ్చించండి అని కోరుకుంటున్నాను. రైతుల వరకు వస్తే మీకు విత్తనాల్ని అలాగో ఎలాగో కష్టపడి అందజేసేదానికి మేమంతా శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి జిల్లాలోనూ కృషి ఇలాఖ మూలకంగా విత్తనాల్ని సరఫరా చేయడం మొదలుపెట్టింది గడిచిన 2-3 సంవత్సరాలు. ఆ నేపథ్యం పెద్దగా అయ్యి చివరికి మొన్న జనవరి 20వ తేదీ ఇంటర్నేషనల్ సింపోజియం ఆఫ్ సిరిధాన్యాలు అని చేసి పెద్ద ఎత్తున లక్షల మంది ఆ ప్యాలెస్ గ్రౌండ్స్లో వచ్చారు. 3వ రోజు కీనోట్ స్పీకర్గా వచ్చి మాట్లాడని నన్ను పిలవటం జరిగింది. అందరికీ ఈ విషయాల్ని పంచుకోవడంలో చాలా ఆనందంగా కూర్చుంది. అంటే మెల్లమెల్లిగా ప్రభుత్వాలు కూడా ఈ విషయాల్ని గమనిస్తున్నాయని చెప్పేదానికి నాకు చాలా సంతోషంగా ఉంది. సో గడిచిన సంవత్సరం నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో మేము విస్తృతంగా ప్రయాణం చేసి చాలా చోట్ల, మొన్న విజయవాడలో, నిన్న నల్గొండలో, ఖమ్మంలో, ఈ దినం ఉదయం హైదరాబాద్లోనూ ఇలా కార్యక్రమాలు చేపట్టడం వల్ల
గవర్నమెంట్ ఏం చేస్తుందని అడగకండి, మనమేం చేయాలి ఫస్ట్. గవర్నమెంట్ వాళ్ళు నిదానంగా వస్తారు వెనకాల, వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి. సో మనం చేయాల్సిన పనులు మనం ఫస్ట్ చేసుకుందాం. అది ఎప్పుడైతే రైప్ అవుతుందో, అంటే నేను 15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం గుర్తించింది. సో ప్రతి ఒక్కదానికి గవర్నమెంట్ 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 అని అనకండి, మనమంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. సో గవర్నమెంట్ని పీడించకండి, మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. రైతులు పెంచుకోవాలి, మధ్యవర్తులు అంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ అంతా దానిని మనం ఒక కొలిక్కి తీసుకురావాలి. తర్వాత గవర్నమెంట్ మీద దీన్ని విస్తృతంగా చేయండి అని, పాలసీలు చేయండి అని మనం చెప్పవచ్చు. వీఆర్ జస్ట్ ఇన్ ద బిగినింగ్, ట్రాన్సిషన్ పీరియడ్లో చాలా మొదటి కంతులుగా పనిచేస్తున్నాం అన్నమాట. సో అంటే ఈ మాధ్యమాలు ప్రతి ఒక్కసారి వచ్చేది గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్ చేసే పనులు చేస్తుంటారు గవర్నమెంట్ వాళ్ళు. సో మీరు కంగారు పడకండి, వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతుంటారు. ఇవి మనం ముందు తరాలకు కావాల్సిన విషయాలు. నిదానంగా, గాబరి లేకుండా, కంగారు లేకుండా, దూరపు సమయం కోసం, మన ఆరోగ్యం, ప్రస్తుత ఆరోగ్యం కోసం ముందు తరాల వాళ్ళు ఈ ధాన్యాలే తిని బతికితే మన పర్యావరణం కూడా బాగుపడుతుంది అని నమ్మిన వాళ్ళల్లో మళ్ళా మొదటివాడిని. ఎందుకంటే ఈ ధాన్యాలను పెంచేదానికి 200 నుంచి 300 లీటర్ల నీళ్లు చాలు. అదే వరి బియ్యము గోధుమలు పెంచేదానికి 10,000 లీటర్ల నీళ్ళు కావాలి, దాదాపు 8 నుంచి 10,000 1 కేజీ. సో 1 కేజీ వరి బియ్యం పెంచే నీళ్ళని ఇస్తే మీరు దాదాపుగా 35 కేజీలు సిరిధాన్యాలని పెంచవచ్చు, ఏదో ఒక ధాన్యాన్ని. 1 కేజీ వరి బియ్యం తినేదానికి 5 మంది చాలు, అంటే 5 మంది 1 కేజీ బియ్యాన్ని ముగించేస్తాం. కానీ సిరిధాన్యం 1 కేజీ మీరు రాత్రి నానబెట్టి ఉదయం వండుకొని తినగలిగితే 10 మంది తినగలరు. అంటే అది ఆ పీచు పదార్థం నీళ్లను పీల్చుకున్న తర్వాత వికసిస్తుంది, ఒదిగి వస్తుంది, మనం ఎక్కువ తినలేమన్నమాట. అంటే 10 మందికి సరిపడ్డ ఆహారం 1 కేజీ ధాన్యం. అంటే 35 కేజీలు ఎంతమందికి అవుతుంది? 350 మందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని 1 కేజీ బియ్యం తయారు చేసే నీళ్లతో మనం తయారు చేయొచ్చు. చూడండి వాతావరణానికి, పర్యావరణానికి ఎంత పూరకంగా ఉంది మన ఆహార విధానం అని ఆలోచించండి. అంటే మీరు ఒక్కరికి భోజనం పెట్టగలిగితే నేను 350 మందికి భోజనం పెట్టగలను. ఆ ప్రకృతి ప్రసాదించిన ఆ 8,000 లీటర్ల నీళ్లతో. అంటే మనం ఎంత భయంకరంగా, ఆడంబరంగా ఈ కృషి విధానాల్ని మనం వెనక వేసుకొచ్చాం. అద్భుతమైన పర్యావరణానికి పూరకమైన ఈ మెట్టభూమి రైతుల్ని వెనక్కు తోసి తొక్కుతూ వచ్చాం ఈ ఇండస్ట్రియలైజ్డ్ ఫుడ్ కల్చర్లో. ఇంకా ఇలా చెబుతూ వెళ్తే ఈ ధాన్యాల మహత్వం 1 కాదు, 2 కాదు, 3 కాదు, అన్ని దృక్కోణాల్లోనూ అతి అద్భుతంగా కనిపించడం మొదలు పెడుతుంది మీ అందరికీ. సో ఈ ధాన్యాలు మన ఆరోగ్యాన్ని ఒకవైపు సరితూగిస్తూ మొత్తం మన రైతు సమాదాయానికి, ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ పెంచుకునేదానికి 60% ఆఫ్ ఫార్మర్స్ ఆర్ స్టిల్ రెయిన్ ఫెడ్ ఫార్మర్స్. అంటే మనం అందరము ఈ ధాన్యాల్ని తినటం కంప్లీట్గా మానివేయటం వల్ల ఈ 60 మంది రైతులు అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళిపోయారన్నమాట. సో ఎప్పుడైతే మనమందరం ఈ ధాన్యాల్ని మన వంటగదుల్లోకి ఆహ్వానిస్తామో ఈ 60 మంది రైతులు ఫోకస్కి వస్తారు. బికాస్ దే కెన్ గ్రో దీస్ గ్రెయిన్స్ ఈవెన్ టుడే, బట్ వీఆర్ నాట్ ఈటింగ్ వాట్ దే ఆర్ గ్రోయింగ్. మనం ఏం కావాలనుకుంటున్నాం? అయ్యో పలావ్ కావాలి, బిర్యానీ కావాలి, అమెజాన్లో ఆర్డర్ చేసి నూడిల్స్ తింటున్నాము, పిజ్జాలు తింటున్నాము, బర్గర్లు తింటాం. దానిలోకి 1 మీల్కి 500 రూపాయలైనా కన్ను మిటకరించటం లేదు మనం. కానీ కొర్రలు 150 రూపాయలు అంటే 150 రూపాయలు ఇవ్వాలి ఆ కొర్రలకి అని అంటుంది.
నేను చెప్పేది నిజమా? సో మన మనస్థితిని మార్చుకుందాం. మన మనస్థితిని రైతుల వైపుకు మరల్చుకుందాం. వాళ్ళు పెంచే పదార్థాలకి గౌరవం ఇచ్చి, ఇన్ఫ్యాక్ట్ నేను ఒక అడుగు ముందుకు వేసి చెప్తుంటాను, వాళ్ళను భక్తితో, అంటే వాళ్ళు పెట్టకుంటే మనకు అన్నం లేదు, కానీ మనం ఇప్పుడేం చేస్తున్నాం, వాళ్ళని హీనాయంగా చూస్తున్నాం. అలాగే వంట చేసే వాళ్ళని మరీ చులకనగా తీస్తున్నాం. మీ ఆవిడ ఏం చేస్తుంది? హౌస్ వైఫ్. మా ఆవిడ బ్యాంక్ మేనేజరు. అమ్మో, బ్యాంక్ మేనేజరు? అవునా? అంటే వంట చేయడం ఏటో పనికిరాని పనిగా. అండ్ దిస్ ఈజ్ ద సాడ్ స్టోరీ ఆఫ్ హ్యూమన్ రేస్. దిస్ ఈజ్ ద సాడ్ స్టోరీ ఆఫ్ హ్యూమన్ రేస్. ఎప్పుడైతే ఈ భావనను మానవ జాతి పెంచుకుంటే అప్పటి నుంచే రోగాలు మొదలయ్యాయని చెప్పేదానికి ఇష్టపడుతున్నాను. ఆ మహాతల్లి వంట చేసి అద్భుతంగా ఆరోగ్యమైన పదార్థాలను ఇస్తేనే మానవ జాతి సమాజము ఆరోగ్యంగా ఉంటుంది. అంటే వంట చేసే వాళ్ళని చులకనగా చూడకండి, వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెట్టి భోజనం చేయండి. అది ఈ సమాజంలో జరగాల్సిన మొదటి మార్పు. ఆడవాళ్ళని చులకనగా చూడటం మొదలుపెట్టాము. దిస్ ఇండస్ట్రియలైజ్డ్ ఫుడ్ కల్చర్ వచ్చి డబ్బుకు విలువిస్తున్నాము. నిజంగా మన కోసం కష్టపడి వంట చేసే వాళ్ళని చాలా చులకనగా చూస్తున్నాం. సో స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ కిచెన్ అండ్ యువర్ వైఫ్స్ అండ్ మదర్స్ అండ్ సిస్టర్స్ హు ఆర్ స్టిల్ toiling in the kitchens to give you good food. ఇది అతి ముఖ్యమైన విషయం. ఆడవాళ్ళని గౌరవించండి, వాళ్ళు చేసే పనులకు విలువ ఇవ్వండి. వాళ్ళు బట్టలు ఉతుకుతారు, పాత్రలు తోముతున్నారు. ప్రతిరోజు కిచెన్ని క్లీన్ చేయటమే గంట సేపు అవుతుంది. ఎవడైనా ఆలోచిస్తున్నాడా దీని గురించి? ఏయ్ కాఫీ పట్రా, ఇదే మాటలు. సో ఆంతరంగికంగా మన మనసులు వేరే వైపు ప్రయాణం చేయాలి. ఈ ఇండస్ట్రియలైజ్డ్ ఫుడ్ కల్చర్ ఎకనామిక్ మోడల్ నుంచి, కన్జ్యూమింగ్ కల్చర్ నుంచి ఎకలాజికల్ మోడల్, పర్యావరణాన్ని పూజించే మన ఆడవాళ్ళని, రైతులని సమానంగా గౌరవించండి. భక్తి లేకపోతే పోయింది. ఈ కన్జర్వింగ్ కల్చర్కి, ఫ్రమ్ ఎకనామిక్ మోడల్ టు ఎకలాజికల్ మోడల్, ఫ్రమ్ కన్జ్యూమింగ్ కల్చర్ టు కన్జర్వింగ్ కల్చర్ ఎప్పుడైతే మానవ జాతి ప్రయాణం చేయడం మొదలవుతుందో అప్పుడే నిజమైన సర్వే జనాః సుఖినో భవంతు అనే మాటకి. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.